నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టేద్దామండి. ఇవాళ మన సాధనలో ఒక ముద్ర అలాగే కొన్ని ఆసనాలతో అయితే మనం ఇవాళ మన సాధనాన్ని చేద్దాము. ఇవాళ మనం చేయబోయే ముద్ర పేరు శాంభవి ముద్ర. దీన్ని ఇంగ్లీష్ లో ఐబ్రో సెంటర్ గేజింగ్ అని అంటారు. అంటే మనము రెండు కళ్ళతో మనము ఐబ్రో సెంటర్ ని గేజ్ చేయటం శాంభవి ముద్ర. ఇక్కడ ఎలా చేయాలో చూపిస్తానో చూడండి. ముందుగా మీ హెడ్ ని, మీ శరీరాన్ని స్ట్రైట్ గా ఉంచండి. ఉంచిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు కళ్ళని పైకి ఎత్తండి. ఎత్తిన తర్వాత మెల్లగా రెండు కళ్ళని ఐబ్రో సెంటర్ కి వచ్చేలాగా తీసుకెళ్ళండి. మళ్ళీ మెల్లగా కళ్ళని రిలాక్స్ చేస్తూ మెల్లమెల్లగా డౌన్ చేయొచ్చు. ఇదే ముద్రని మనము కళ్ళు మూసుకొని కూడా సేమ్ చేయాలండి. అంటే ముందుగా కళ్ళని పైకి, ఆ తర్వాత ఐబ్రో సెంటర్ గేజ్, మళ్ళీ కళ్ళని రిలాక్స్ చేస్తూ కళ్ళని డౌన్. సేమ్ ఇదే మూమెంట్ ని ఐస్ ని క్లోజ్ చేస్తూ చేయండి. మనము శాంభవి ముద్ర చేయటం వల్ల ఐ మజిల్స్ అన్నవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే మనకి ఐబ్రో సెంటర్ దగ్గర గేజ్ చేస్తున్నాం కాబట్టి ఆజ్ఞ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మనందరికీ తెలుసు 7 మేజర్ చక్రాస్ ఉంటాయి. అందులో మన ఐబ్రో సెంటర్, దీన్ని ఆజ్ఞ చక్రం అంటాం. దాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా శాంభవి ముద్ర పనికొస్తుంది. అలాగే మెడిటేషన్స్ చేసే వాళ్ళకి ఇది ఒక ప్రిపరేటివ్ ముద్ర అని. ఇలా మనం చేయటం వల్ల ఈజీగా మెడిటేషన్ లో చాలా సేపు కూర్చోవచ్చు. అలాగే ఐస్ లో మనం మూమెంట్ చేయటం వల్ల బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి ఈ ముద్రని మనం కలిసి చేద్దాము. మనకి హెడేక్ గా ఉన్న, ఐస్ స్ట్రెయిన్ అన్నట్టు అనిపించినా కూడా రిలాక్స్ అయ్యి మళ్ళీ ముద్రని అడాప్ట్ చేయడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఐ మజిల్స్ ని రిలాక్స్ చేయండి. నార్మల్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ చేస్తూ మెల్లమెల్లగా మీ రెండు చేతుల్ని దగ్గరగా ఉంచుతూ కళ్ళ పైన పెట్టి డార్క్నెస్ ని ఫీల్ అవుతూ మెల్లగా మీ కళ్ళని ముందుగా చేతుల్ని చూసి ఓపెన్ చేయండి. ఇదండి శాంభవి ముద్ర. మనము ఇంకెక్కువ సేపు కూడా చేయొచ్చు. ఒక 5 minutes మినిమం గా చేయండి, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి. లేదా 10 to 15 minutes మనం ఇలా కూర్చున్నా కూడా ఈ ముద్ర వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ముద్రని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దామని. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు ఉట్కట కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ముందుగా రెండు కాళ్ళని దగ్గరగా ఉంచుతూ మనము 1 జంప్ చేసి కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాము. రెండు కాళ్ళ వేళ్ళని సైడ్స్ కి ఫేస్ చేసేలాగా ఉంచండి. ఇది లెగ్ పొజిషన్ అయిపోయిందండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు స్క్వాట్ చేస్తూ హ్యాండ్స్ ని డౌన్.
మళ్ళీ శ్వాసని తీసుకుంటూ హ్యాండ్స్ అప్, లెగ్ స్ట్రైట్. శ్వాసని వదిలేటప్పుడు నీస్ ని బెండ్ చేయండి, అలాగే హ్యాండ్స్ ని డౌన్. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల మనకి హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది, అలాగే లెగ్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, మన బ్యాక్ మజిల్స్ ని కూడా. హ్యాండ్స్ తో మనము మూవ్మెంట్ చేయటం వల్ల షోల్డర్ లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, అలాగే షోల్డర్స్ ని స్ట్రెంథెన్ కూడా చేస్తుంది. ఈ ఉత్కట కోణాసన ఆడవాళ్ళకి, దీన్ని ఇంగ్లీష్ లో గాడెస్ పోజ్ అంటారు. అంటే ఆడవాళ్ళకి ఫెమినైన్ నేచర్ పెంచడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాలో ఈ వేరియేషన్ తో పాటు కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ఉత్కట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. దీని ఇంగ్లీష్లో లిజర్డ్ పోజ్ అంటారు. ముందుగా చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. దాని తర్వాత మనం కలిసి ఆసనాన్ని అయితే చేద్దాము. ఈ ఆసన చేయడానికి ముందుగా ఫలకాసనాలోకి రావాలి. కాబట్టి నేను ఆ పొజిషన్ కి వస్తున్నానండి. ముందుగా చూడండి, తర్వాత కలిసి చేద్దాం. రెండు చేతుల్ని ముందుగా చూడండి, చేతి వేళ్ళని మంచిగా స్ప్రెడ్ చేస్తూ ఈ పొజిషన్ లో ఉండండి. తర్వాత కాళ్ళని ఒకటి తర్వాత ఇంకో దాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. అలాగే శరీరాన్ని కిందికి కాకుండా బాడీ ఒక స్ట్రైట్ లైన్ లో ఉండేటట్టు చూడండి. శ్వాసని వదులుతూ మీ హిప్ ని పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్వర్డ్ ఫేసింగ్ డాగ్ లోకి రండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి, నేను ఎడమ కాళ్ళని ఎంతైతే అంత పైకి లిఫ్ట్ చేస్తూ ఎడమ కాళ్ళని ఎడమ చేతి దగ్గరికి తీసుకొచ్చాను. తర్వాత మెల్లగా మళ్ళీ కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ కాళ్ళని రిలాక్స్. చూసారు కదండి, ఉత్థాన పృష్ఠాసనాలు మనము కాళ్ళని లిఫ్ట్ చేసి ముందుకి తీసుకొని రావటం వల్ల హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అవుతుంది. హిప్ లో స్టిఫ్నెస్ ఉన్నా కూడా తగ్గుతుంది. కాబట్టి మనము కలిసి ఈ ఆసనాన్ని అయితే చేద్దామండి. హిప్ ఇంజురీ ఉన్నా, బ్యాక్ ఇంజురీ ఉన్నా కూడా రిపిటేషన్స్ చేయకండి. మీ బాడీని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యమండి. విగరస్ గా ఆసనాలని, ఫిజికల్ యాక్టివిటీస్ ని చేస్తారు, వాళ్ళ శరీరాన్ని అబ్జర్వ్ చేయాలి. దానివల్ల బాడీలో డ్యామేజే జరుగుతుంది తప్ప బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు. కాబట్టి మీరు మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ రెస్పెక్ట్ చేయండి. మీ బాడీ వద్దంటున్నా రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే ఇంకొంచెం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి తప్ప బాడీని ఫోర్స్ చేయకండి. మనము తర్వాత ఆసనాలో మనము వేరియేషన్ చేసే ముందు ఎండాకాలంలో, సమ్మర్ కదండి, మనం ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా చాలా మన హెల్త్ లో అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకంటే పెద్ద బాడీ అనుకోండి, టెంపరేచర్ హీట్ అని మీ బాడీని ఇంకా హీట్ చేశారు. దానివల్ల మనకి బాడీలో వేరే వేరే చేంజెస్ అయితే జరుగుతాయి. కాబట్టి బాడీని కూల్ చేసే ఆసనాలని, అలాగే ఆసనాలని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఈ రిపిటేషన్స్ చేసే కన్నా ఆసనాలో పోస్చర్లో ఉండటానికి ట్రై చేయండి. మనము ఉత్థాన పృష్ఠాసన చూసేసాము. ఆసనాన్ని కలిసి చేద్దామని రెండు కాళ్ళతో నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా మోకాళ్ళని డ్రాప్ చేస్తూ శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అయ్యి రిలాక్స్ అవ్వండి. ఇదండి ఉత్థాన పృష్ఠాసన. ఈ ఆసన వల్ల హ్యాండ్ స్ట్రెంత్ కూడా పెరుగుతుందండి. ఎందుకంటే లెగ్స్ ని మనం లిఫ్ట్ చేసి ముందుకు తీసుకొచ్చేటప్పుడు శరీరం వెయిట్ అంతా మన చేతుల మీద పడుతుంది కాబట్టి హ్యాండ్ స్ట్రెంత్ కూడా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాల వేరియేషన్ తో పాటు మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మండుకాసన. దీన్ని ఇంగ్లీష్ లో ఫ్రాగ్ పోజ్ అంటారని. కప్ప ఏ విధంగా ఉంటుందో ఆసన ఆ పోస్చర్ లో మనం చేయాలి. కాబట్టి ముందుగా చూడండి ఆసన ఎలా చేయాలో, తర్వాత కలిసి చేద్దాం. ఈ ఆసన చేయడానికి ముందుగా మనము నీల్ డౌన్ పొజిషన్ కి రావాలి. కాబట్టి చూడండి, నేను సుఖాసనాలో ఉన్నాను కాబట్టి లెగ్స్ ని స్ట్రెచ్ చేశాను, ఫోల్డ్ చేస్తూ ఈ పోస్చర్ లోకి రండి. వచ్చిన తర్వాత మీరు నీల్ డౌన్ పొజిషన్కి వచ్చైనా మీ లెగ్స్ని సెపరేట్ చేయొచ్చు, లేదా వజ్రాసనాలు కూర్చొని కూడా మనము లెగ్స్ని అయితే సెపరేట్ చేయొచ్చు. హిప్ ఇంజురీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, లేదా ఆసనాన్ని ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. వన్స్ మనము మోకాళ్ళని సెపరేట్ చేసిన తర్వాత కాళ్ళని కూడా బయట వైపున పుష్ చేయాలండి. చూడండి, ముందుగా నా పై బాడీని కింద డ్రాప్ చేశాను, దాని తర్వాత కాళ్ళని సెపరేట్ చేస్తాను. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత శ్వాసని తీసుకుంటూ కొంచెం ముందుకెళ్ళండి. శ్వాసని వదిలేటప్పుడు మీ సీటుని వెనకాల వైపున పుష్ చేయండి. మీకు మంచి స్ట్రెచ్ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేస్తూ చేయండి. మనము కలిసి ఆసనాన్ని చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చూడండి, ముందుగా చేతుల పైకి వచ్చిన తర్వాత ముందుగా మోకాళ్ళని లోపల వైపున తీసుకోండి. ఆ తర్వాత కాళ్ళని మెల్లగా వజ్రాసన నుంచి కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇదండి మండుకాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలు నేను చెప్తాను. ఈ ఆసన వల్ల కూడా హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అయి ఉంటుంది. మీకు మంచి స్ట్రెచ్ ఈ ఏరియాలో మీకు అర్థమయ్యే ఉంటుందని. హిప్లో చాలా మందికి స్టిఫ్నెస్ గా ఉంటుంది. అలాగే ప్రాబ్లమ్స్ ఆ ఏరియాలో ఉన్నవి కూడా మనము తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు ఉదరాకర్షణ ఆసన. స్పైన్ ని ట్విస్ట్ చేసి రిలాక్స్ చేయడం చాలా అవసరమైంది. హిప్ అన్నది చాలా బాగా ఓపెన్ అయ్యింది. ఇప్పుడు కౌంటర్ స్ట్రెచెస్ కూడా చేయటం చాలా ముఖ్యం, లేకపోతే పెయిన్ అన్నది అలానే ఉండిపోతుంది. కాబట్టి ఈ ఆసన చేయడానికి శవాసనాలో పడుకోవాలి. నేను ఆ పొజిషన్కి వస్తాను, చూడండి, తర్వాత కలిసి చేద్దాం. ముందుగా శవాసనాలో ఇలా రెస్ట్ చేస్తూ రెండు చేతుల్ని ఇన్లైన్ చేస్తూ షోల్డర్ లెవెల్లో స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తుతూ ఎడమ కాళ్ళని కుడి చేతి దగ్గరికి తీసుకెళ్ళండి. అలాగే ఎడమ వైపున చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని పైకెత్తండి. తర్వాత శ్వాసని వదులుతూ ఎడమ కాళ్ళని రిలాక్స్.
ఈసారి శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకెత్తండి. కుడి కాలు ఎడమ చేతి దగ్గరికి వెళ్తుంది. మోకాలు స్ట్రైట్ గా ఉంచండి. మీ కుడి వైపున ట్విస్ట్ అవుతూ చూడండి. మనము కలిసి ఈ ఆసనాన్ని అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉదరాకర్షణాసన. మనము స్పైన్ ట్విస్ట్ చేసి బాడీని అయితే రిలాక్స్ చేసాము కాబట్టి తప్పకుండా మీ సాధనాలో లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం ముఖ్యంగా హిప్ ఓపెన్ అవ్వడానికి ఆసనాలను అయితే చేసాము, అలాగే స్ట్రెంగ్తెన్ అవ్వడానికి మజిల్స్ని చేసాం. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, సమ్మర్ వచ్చేసింది కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ ఫ్రీ టైం ఉండకపోవచ్చు, పెద్దవాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ పిల్లలకైతే ఫ్రీ టైం ఉంటుందండి. కాబట్టి ఒకప్పుడు మనం ఆడుకునేది ఆటల్లో పేరెంట్స్ ఇంటికి రా అన్నా కూడా మనం వచ్చేవాళ్ళం కాదండి. ఇప్పుడు పిల్లలు ఫోన్లు టీవీలతో ఇంట్లోనే అతుక్కుపోతున్నారు. పేరెంట్స్ ఎలా బయటికి పంపించాలా అని చూస్తున్నారు. దాని బదులు ఒక చిన్న సలహా అండి, మీ పిల్లలని ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ చేయండి. మా అమ్మ అయితే సమ్మర్ వచ్చేసిందంటే కార్ డ్రైవింగ్కో లేకపోతే స్విమ్మింగ్కి పంపించడమో ఇలాంటివి చేశారు. కాబట్టి ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. మనం మళ్ళీ కలుద్దాం.